పెదనాన్న, మీరు ఎప్పుడు ఇలా మాట్లాడకండి. మీరు సంతోషంగా ఉంటేనే ఈ ఊరు సంతోషంగా ఉంటుంది. ఈ ఊరు సంతోషంగా ఉండాలంటే మన పొలంలో గుడి కట్టాల్సిందే. కట్టి తీరుదాం. నేను చెప్తున్నాను కదా, కేసు ఎక్కడి దాకైనా వెళ్ళనివ్వండి, కేసు మాత్రం మనమే గెలుస్తాం. పొలం తిరిగి మనకే వస్తుంది నాన్న. మీరు అనుకున్నట్టే జరుగుతుంది. మావయ్య, ప్రతి కాలంలోనూ మనం చూస్తూనే ఉన్నాం, మంచి చేయాలనుకున్న వాళ్ళకి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. కానీ చివరికి ధర్మమే గెలుస్తుంది. ఇప్పుడు కూడా ధర్మమే గెలుస్తుంది. మామయ్య, దీని గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించకండి. మేము ఉన్నాం కదా. మీరు ఊరికి మాటిచ్చినట్టు మేము మీకు మాటిస్తున్నాం. మనం ఆ పొలంలో గుడి కడతాం. పోయిన పరువుని తిరిగొచ్చేలా చేస్తాం. అత్తయ్య, మామయ్య మొహంలో మీరింకా బాధను చూడరు. మీరు సంతోషంగా ఉండండి. ఆ రోజు నువ్వేం చెప్పావు వదినా? పేపర్లు తీసుకొచ్చి నా చేతిలో పెట్టమన్నావు. ప్రాణానికి తెగించి మా బావగారిని మోసం చేసి నువ్విచ్చిన పేపర్ల మీద వేలిముద్రలు వేయించమని తెచ్చాను. కానీ నువ్వు మా ఆయన్ని అరెస్ట్ చేయిస్తావా? ఇది అన్యాయం. నేను నీకు సహాయం చేసినందుకు ప్రతిఫలం ఇదా? నిజానికి మీ ఆయన్ని అరెస్ట్ చేయించాల్సిన అవసరం నాకు లేదు. కానీ తను వాళ్ళ అన్నయ్య కోసం పోలీసులతో గొడవ పడ్డాడు. పోలీసులు ఊరుకుంటారా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. నన్నేం చేయమంటావు? ఏదో ఒకటి చేసి మా ఆయన్ని నువ్వే బయటకు తీసుకురావాలి. మా బావగారు వెళ్ళి అడిగినా కూడా వదలలేదంట. నువ్వు చెప్తే పోలీసులు వదిలిపెడతారు. నువ్వెలాగైనా సరే మా ఆయన్ని విడిపించాలి. వదిలిపెట్టకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? నేను వెళ్ళి నువ్వు చేసిన మోసమంతా బయట పెడతాను. పోలీసులతో చెప్పేస్తాను. ఓహో, నువ్వు అనగాదేవి గారింట్లో ఉండి మాట్లాడుతున్నానన్న విషయం మర్చిపోయినట్లున్నావు. అమ్మగారికి వ్యతిరేకంగా మాట్లాడి ఈ ఇంట్లో నుంచి ఒక్క అడుగైనా బయట పెట్టగలవా? చెప్తానంటోంది కదా, చెప్పని. అలాగే చెప్పు. మీ ఆయన బయటకు రాకపోగా పోలీస్ స్టేషన్లోనే చంపేస్తారు. నేను మోసం చేయడానికి కారణం నువ్వు చేసిన హెల్పే కదా. నువ్వు కూడా ఉన్నావు కదా. నువ్వు సంతకాలు తీసుకురాబట్టే కదా నేను మోసం చేయగలిగాను. సో ఆ విషయం బయటకొస్తుంది. అప్పుడు మీ బావగారు మీ ఆయన కంటే ముందు నిన్ను చంపేస్తారు. వెళ్ళి చెప్పు. ఇదంతా మోసం, ఇదంతా మోసం. నువ్వు చేసిందేంటి? మోసం కాదా? ఇక్కడ మోసాలేమీ ఉండవు, బిజినెస్లు మాత్రమే ఉంటాయి. నువ్వు పని ఊరికే చేయలేదు, డబ్బులు తీసుకున్నావు. కాబట్టి నోరు మూసుకుంటే నీకే మంచిది. లేదంటే వెళ్ళి చెప్పు, ఏం జరగాలో అదే జరుగుతుంది. అమ్మో, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళి చెప్పు. వదినా, అంటే అది ఏదో నోటి దురుస్తో ఏదో మాట్లాడాను. వదినా, పెద్ద మనసుతో క్షమించి మా ఆయన్ని విడిపించొదినా. నువ్వు చేతులు జోడించినా కాళ్ల బేరానికొచ్చినా నీ ఆయన్ని విడిపించే ప్రసక్తే లేదు. ఆ రఘురాం ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నాను. ఇన్ని రోజులకి దొరికాడు. నేనెందుకు వదిలిపెడతాను? నో 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 నో. యూ కెన్ గో. వదినా, ఏంటలా చూస్తున్నావు? అమ్మవారి దర్శనం అయ్యాక వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఏ ఆగు,
నేను వెళ్తాను. వెళ్ళు. మ్. ఏంట్రామా ఇది? అనగాదేవి అత్తయ్య ఎందుకలా చేస్తున్నారు? డబ్బు కోసం రక్తం పంచుకున్న వాళ్ళ రక్తం తాగడానికి కూడా అత్తయ్య వెనకాడదు. తన గురించి నాకు చాలా బాగా తెలుసు. వాళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మనస్పర్ధలున్నాయి. నాన్నకి ఇవ్వడమే తెలుసు, ఆవిడికి లాక్కోవడం మాత్రమే తెలుసు. ఇద్దరి సిద్ధాంతాలు వేరు, ఎంచుకున్న మార్గాలు వేరు. అందుకే ఇన్నాళ్ళు దూరం పెట్టారు తనని. ఇప్పుడిప్పుడే మనం మనశ్శాంతిగా ఉంటున్నాం అనుకుంటున్న టైంలో పిడుగులా వచ్చి పడిపోయింది. నాకేమో ఫుల్ నెగటివ్ వైబ్స్ కొడుతున్నాయి. సంథింగ్ ఈజ్ రాంగ్ రామా. అవునాద్య, తను ముందు చూపు లేకుండా ఏ పని కూడా చేయదు. ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చుంటుంది. అవును రామా, పెదనాన్న 10 ఎకరాల పొలాన్ని ఆవిడ అడిగారు. లేదు, ఆ పొలంలో గుడి కట్టాలి అని పెదనాన్న చెప్తే సైలెంట్గా వెళ్ళిపోయారు. అరే, కూల్గా ఉన్నారే అనుకున్నాను. లేదు ఆద్య, ఆవిడ కూల్గా ఉంటూ మంట పెట్టే రకం. రాక్షస జాతి ఆలోచనలు, నక్క తెలివితేటలు, దొంగ బుద్ధి, దోపిడీ, దౌర్జన్యం, దుర్మార్గం ఇవే ఆవిడ సంపాదన మార్గాలు. అర్థమవుతుంది రామా. ఆవిడ మాట, నవ్వు, చూపు ప్రతిదీ విషపూరితమే. వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని వెనకాల వందల పథకాలు రచించి ఉంటారు. Am I right? ఎస్, అశ్వమేధ యాగం అంటే గుర్రం సంవత్సరం పాటు ఎక్కడెక్కడ తిరిగితే ఆ రాజ్యాలన్నీ నావే అనేవారట రాజులు. అలాగే ఇప్పుడు ఇవిడ చేసిందంతా అనగాదేవి యాగం అనుకో. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అమ్మ జీవితంలో ఆవిడ మొహం చూడకూడదనుకుంది. దురదృష్టం వెంటాడుతుందని ఊహించలేకపోయింది. పెదనాన్న అధైర్యపడ్డం మొదటిసారి చూస్తున్నాను రామా. ఆవిడికి భయపడి కాదు ఆద్య, ఆడవాళ్లతో వైరం ఎందుకు అని. పెదనాన్నకి విలువలు కావాలి, ఆవిడికి వెలకట్టడం కావాలి. రెండు ఆలోచనలు ఒకే చోట ఇమిడలేవు కదా. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళి పద్ధతిగా మాట్లాడదాం. మాట వినకపోతే అప్పుడు ఏం చేయాలో మనం నిర్ణయం చేద్దాం. ఏయ్, ఎవరు మీరు? మేడం గారిని కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాలి, లేదా కావలసిన వాళ్ళు అయి ఉండాలి. ఇంతకీ ఎవరు మీరు? అయిన వాళ్ళ ఇంటికొస్తే ఆపుతావా? హే, కమాన్ మై డియర్ మేనకోడ్లు, రండి కూర్చోండి. సంపాదనే లక్ష్యంగా ధనదాహంతో పెరిగెత్తే నీలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మ్హూ.